ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో కొందరిలో చూస్తాం ఏంటంటే నిద్రలో కాలుపిక్కలు పట్టేయడం. అంటే ఒక మనిషికి ఏదో ఒక్కసారైనా తన జీవిత కాలంలో ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూనే ఉంటారంట. నిద్రలో కాలుపిక్కలు పట్టేయడం అనేది చాలా పెద్ద ప్రాబ్లము. ఆ నొప్పి భరించలేనిదిగా ఉంటుందని చెప్తూ ఉంటారు. అయితే ఈ ప్రాబ్లం అనేది ఎందుకు, దీన్ని న్యాచురల్ వేస్లో తగ్గించుకోవచ్చా, వెజిటబుల్ థెరపీ దీని గురించి ఏం చెప్తుంది, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. గురూజీ నమస్తే అండి. నమస్తే అమ్మా. మీరు ఇంకోటి మర్చిపోయారు, ఏంటి? లియో డైట్. లియో డైట్ సృష్టికర్త గురూజీ. లియో డైట్ అనేది అంటే ప్రతి ఆర్గాన్ని అది చాలా యాక్టివ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఆ డైట్. 100% మానవ దేహంలో ఉన్నటువంటి ఆర్గాన్స్. దాని 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 ఫుల్ ఫామ్ లియో, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్, యాన్సెంట్ వేదిక్ ఇండియన్ ఫుడ్. లియో డైట్ స్పెషలిస్ట్ మనతో ఉన్నారు. అయితే గురూజీ, వెజిటబుల్ థెరపీ ఇవన్నీ చాలా చాలా చదువుకున్నారు మీరు. ఆక్యుపంక్చరు, ఆక్యుప్రెషరు, ప్రాణిక్ హీలింగ్, ఇలా రకరకాలు చదువుకున్నారు. ఇది ఈ మజిల్ క్రాంప్స్ అనేది ఒక విచిత్రమైన ప్రాబ్లము. కండరాలు పట్టేస్తాయి. నైట్లో ఆ మజిల్ క్రాంప్ వచ్చిందంటే, కాలుపిక్కలు పట్టేశాయంటే నొప్పి భరించలేనిదిగా ఉంటుందని చెప్తూ ఉంటారు. ఎందుకు అసలు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది? ఇప్పుడు మీరు అందులోనే వాడేశారు, కణజాలము, సెల్యులర్ వ్యవస్థ పాడైపోవటం. దీనికి నేను చాలా సింపుల్గా చెప్పేస్తాను. లియో డైట్ దానికి ఎక్స్ట్రాడినరీ దాంట్లోనే ఉంది. లియో అనగానే మనం సింహం అనే తీసుకుంటాం. సింహ రాశి ఆ పేరు పెట్టడానికి కారణం, అందులో ఎబ్రివేషన్ కుదిరింది కూడా. లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ అనేది నేనేమి డిజైన్ చేసింది కదా, అందులో ఉంది ఆల్రెడీ. దానికి ప్రధానంగా సూర్యుడి అధిపతి. మన శరీరంలో వాతం అనేది పెరిగినప్పుడు కాళ్ళు పిక్కలు లాగటం అనేది వస్తుంది. వాతము సూర్యుడి మీద ఆధారపడి పనిచేస్తుంది. మీకు చాలామంది చెప్తుంటారు గుమ్మడికాయ వాడితే వాతం పెరుగుతుంది, తరుగుతుంది, అలా మాట్లాడుతుంటారు. అది అవగాహన లేకుండా మాట్లాడతారు. ఇక్కడ ప్రధానంగా మన బాడీలో ఉన్నటువంటి సెల్స్లో, మన బాడీలో కాదు సెల్లో కూడా ఆ లూబ్రికెంట్, వాటర్ కంటెంట్ తక్కువైనప్పుడు ఆ కణజాలం క్షీణత వస్తుంది. అంటే పిక్కలు లాగేసే వాళ్ళకి కాంట్రాస్ట్ అంటే సంకోచ వ్యాకోచాలు సరిగ్గా ఉండవు. స్క్రీజ్ దగ్గరికి అయిపోతూ ఉంటుంది, పట్టేస్తుంది, లాగేస్తూ ఉంటుంది. దీన్ని వదులు చేయాలంటే దాంట్లో ఆక్సిజన్ ఫ్లో బాగుండాలి. దీనికి అద్భుతమైనటువంటి మందమ్మ లియో. సింహరాశికి సంబంధించినటువంటి ఫ్రూట్, వెజిటబుల్. ఫ్రూట్లో వస్తేకి సపోటా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాంట్లో మీకు జిగురు ఉంటుంది. పాలు పచ్చిది కోస్తే పాలు వస్తాయి, అదే తర్వాత పీచుగా మారుతుంది, జిగురుగా ఉంటుంది. అద్భుతమైనటువంటి స్వీట్నర్. మన దేహాలలో, మన ఇళ్లలో తీపి అనే రుచిని కోల్పోయామని చెప్తుంది. మీ బాడీ, మీ శరీరంలో, మీ దేహంలో రుచిలో తీయదనాన్ని కోల్పోయారు. అబ్బాబ్బే లేదండి మేము టీలో పంచదార వేసుకు తాగుతున్నాం, నేను స్వీట్లు బాగా తింటాను, అది తీపి కాదు. మీరు స్వీట్ తింటున్నారు, పంచదార తింటున్నారు, షుగర్ తింటున్నారు, తీపి రుచి కాదు. తీపి అనేది రుచి, అది పదార్థం, అది తయారు చేసింది కాదు, ప్రకృతి ఇచ్చింది. తీయగా ఏముంటాయి? తీయగా షుగర్ ఉంటుంది, అది షుగర్, అది తీయగా ఉంటుంది, అది కాదు, అది ప్రకృతి ఇచ్చింది కాదు, మనం తయారు చేసాం. పంచదార తీయగా ఉంటుంది, తీపి అనేది రుచమ్మ, ప్రొడక్ట్ కాదు. పంచదార అనేది ప్రొడక్ట్. తీయగా ఏమంటే ఫ్రూట్స్ తీయగా ఉంటాయి. తీయగా ఉండే ప్రతి ఫ్రూటు కూడా ఈ కండలు లాగేస్తున్నాయి, పిక్కలు లాగేస్తున్నాయి అనే వాళ్ళకి మందు. తీపి అనే రుచి ఈ రోగానికి మందు. తీపి రుచిగా ఇంకేమున్నాయో ఆలోచించండి. తీపి రుచిగా ఫ్రూట్స్ ఉంటాయి. ఇంకా స్వీట్ పొటాటో అంటాం కదా, తెల్లదుంప, అది కూడా పనిచేస్తుంది. చిలకడ దుంప, మంచి గుమ్మడికాయ కూడా తీయగానే ఉంటుంది. ఇంకా ఇలా మామిడికాయ, సీజన్లో వచ్చేటువంటి మామిడి పండు, తీయగా ఉండే ప్రతి పండు కూడా ఈ పిక్కలు లాగేస్తున్నాయి అనే దానికి అద్భుతమైనటువంటి మందు. తీపిని మనం వాడట్లా, స్వీట్ వాడుతున్నాం మనం. అవును, పంచదార తీయగా ఉంటుంది కానీ అది తీపి కాదు, న్యాచురల్ కాదు. న్యాచురల్గా మీరు మీ జీవన విధానంలో కంపల్సరీ భోజనం తర్వాత తీపిని తిన్న వాళ్ళు ఈ సమస్య నుంచి బయటపడతారు. అందుకనే మనకి మజ్జిగన్నంలో బెల్లం తినడం అలవాటు ఉంది, గుర్తుందో లేదో. అలాగే అరటిపండు కూడా తింటారు. కంపల్సరీ భోజనం తర్వాత తీపిని తినాలి అనేది శాస్త్రం చెప్తుంది. యాన్సెంట్ వేదిక్ ఇండియన్ ఫుడ్స్ డైట్ చెప్తుంది. ఇది లియో డైట్లో ప్రధానంగా మనం చెప్పేది ఏంటంటే, మంచి గుమ్మడికాయని రెగ్యులర్గా జ్యూస్ చేసుకుని తాగితే మీకు ఈ
కండరాలకు సంబంధించి అంటే ఎక్కడే కాదు, తొడల్లోనే పిక్కల్లోనే కాదు, తొడల్లో కానీ బాడీలో మీరు కొంతమందికి చేతులు బిగిసిపోతుంటాయి, షోల్డర్ టైట్ అయిపోతుంది. ఇలాంటి వాళ్ళకి కూడా ఈ జ్యూస్ ఇవ్వడం వల్ల అది ఫ్రీ అవుతుంది, మూమెంట్ వస్తుంది. అలాగే మనకి ఆర్గాన్స్లో కాంట్రాస్ట్ సరిగ్గా ఇది లేనప్పుడు హార్ట్ అటాక్ అన్నప్పుడు హార్ట్ అలా ఉండిపోతుంది, మూమెంట్ కోల్పోతుంది, అందుకని హార్ట్ అటాక్ వస్తుంది. అలాగే లంగ్స్ కూడా ప్రాపర్ మూమెంట్ ఉండట్లేదు, దీనికి సపోర్ట్ చేస్తుంది. లివర్ కూడా ఎంతో కొంత మూమెంట్ ఉంటుంది, అవి ఎప్పుడూ కూడా ఒక ఫ్రీక్వెన్సీలో ఇలా మూవ్ అవుతూ ఉంటాయి, అవి మనకి శబ్దం వస్తూ ఉంటుంది. ఆ శబ్దమే అల్ట్రాసౌండ్లో మనం లివర్గా డిజైన్ చేసి ఎన్లార్జ్డ్ లివరు లేకపోతే లివర్ సిరోసిస్ ఇవి చెప్పగలుగుతాం. ప్రతి కండరాన్ని ప్రతి కణజాలాన్ని కూడా శక్తివంతం చేస్తుంది లియోడైట్. ఎస్. అయితే ఈ నిద్రలో కాలిపికలు పట్టేస్తున్నాయనే ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్వీట్ పొటాటో తినొచ్చు, లేదంటే మంచి గుమ్మడికాయ జ్యూస్ ఉదయం సాయంత్రం 2 పూట్ల జ్యూస్ తాగితే ఈ సమస్య అంటే వాళ్ళకి కండ తక్కువగా ఉంటుంది. కొంచెం మనుషులు సన్నగా ఉంటారు, ఎంత తిన్నా ఒళ్ళు రాకపోవటం ఇలాంటివి పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళ సెల్స్లో స్టోరేజ్ తక్కువగా ఉంటుంది, ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది, కణజాలం రిజనరేట్ కెపాసిటీ తక్కువగా ఉంటుంది. మంచి గుమ్మడికాయని విరివిగా తీసుకోవడం వల్ల, అది కూరగా కూడా తీసుకోవచ్చు, మన సమస్య ఎక్కువగా ఉంది అన్నప్పుడు మంచి గుమ్మడికాయ జ్యూస్గా తీసుకోవచ్చు. అలాగే సీజన్లో ఇప్పుడు ఇది సపోటాల సీజన్, సపోటాలు బాగా తీసుకోండి. సీజన్లో వచ్చే ప్రతి ఫ్రూట్ని మనం ఆస్వాదించాలి, అలా తీసుకుంటూ ఉంటే. అలాగే రెగ్యులర్గా స్వీట్ పొటాటో తీసుకోవడం, స్వీట్ పొటాటో గురించి మీకు యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్తారు. ఇవన్నీ మనం ఇది వరకు చేసేవాళ్ళం అమ్మ. మాకు చిన్నప్పుడు అమ్మమ్మ నాయనమ్మలు ఏం చేసేవారంటే పొయ్యిలో వంట చేసేటప్పుడు ఈ స్వీట్ పొటాటోని పొయ్యిలో కాల్చి ఆ పై తొక్క తీసి ఇచ్చేవారు, చాలా బాగుంటుంది టేస్ట్. లేదంటే మనం ఉడకబెట్టుకుని తినొచ్చు, ఆవిరి పట్టుకుని తినొచ్చు, దాంతో కర్రీ కూడా చేస్తారు, సాంబార్లో వేస్తారు. ఇలా మనం ఉపయోగించుకోవడానికి చాలా రకాలుగా. అలాగే అదేంటి మీకు కందదుంప కూడా దీనికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎలిఫెంట్ లెగ్ అంటారు కదా, అది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎస్. సో వాటర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వాటర్ కూడా కరెక్ట్, ఎక్కువగా నీళ్ళు తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా నీళ్లు తీసుకోవడం కాదమ్మా, డెన్సిటీ ఉన్న నీళ్లు తీసుకోవాలి, సాంద్రత తక్కువగా ఉన్నటువంటి నీళ్లు. అది మనం తీసుకునేటువంటి పాత్రను బట్టి సాంద్రత మారిపోతుంటుంది. ఈ బాటిల్లో మీరు ఎన్ని నీళ్లు తాగినా అది మీకు ఉపయోగపడదు. చెంబులో కానీ కుండలో కానీ బిందుల్లో కానీ ఉన్న నీళ్లు మాత్రమే మీకు ఉపయోగపడతాయి. మీరు లక్షలు ఖర్చు పెట్టి బాటిల్స్లో తీసుకొచ్చిన వాటర్ తీసుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. మీకు దానికి అద్భుతమైనటువంటి పరిష్కారం ఏంటి అంటే, వాటర్ డెన్సిటీని మార్చడానికి నైట్ పడుకునేటప్పుడు నీళ్ళల్లో బెండకాయలు కట్ చేసి వేస్తే ఆ వాటర్లో డెన్సిటీ పెరుగుతుంది. 1 లీటర్ వాటర్ 10 లీటర్ల నీళ్లతో సమానం. అది మీకు చాలా చిక్కగా ఉంటుంది. మీకు ఈ మధ్య కాలంలో అంటే మనం వీడియోలు మొదలుపెట్టిన తర్వాత బెండకాయ వక్రా వాటర్ అని చెప్పేసి విరివిగా వింటూ ఉన్నాం. మనం దాన్ని ఎక్సోక్రైన్ గ్లాండ్ సిస్టంలో శనికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి పదార్థంగా మాట్లాడుతూ ఉంటాం. బెండకాయ ఈ సమస్యకు అద్భుతమైనటువంటి పరిష్కారం. అంటే పిక్కలు లాగేయటం, కండరాలు సంకోచించడం తగ్గింది అంటే రవి యొక్క శక్తి తక్కువగా ఉంది, శని యొక్క శక్తి తక్కువగా ఉంది. చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందమ్మా ఇది. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువుగారు. సో ఇబ్బంది పడుతున్న వాళ్ళు వీటిని ఫాలో అవ్వాలని కోరుకుందాం. అంటే ఇంటర్నల్గా తీసుకుంటే కనుక ఆ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది 100%. అంటే ఇది కాకుండా ఇంకా లోపల ఉంటాయి. ఇది మనకి ఎక్స్పోజర్, కేవలం పిక్కలు లాగడం అనేది ఎక్స్పోజర్. ఇది కాకుండా మీకు హార్ట్లో ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది, డిఎన్ఏలో ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది, ప్రాస్ట్రేట్లో ఇబ్బంది ఉండే అవకాశం ఏర్పడుతూ ఉందండి. మీరు శ్వాసరస అంటే మీ నాలిక మీద ఏదో ఇబ్బంది ఉంటుంది. ఇవన్నీ ఇబ్బందుల్ని మీ కాలి పిక్కలు కండరాలు వ్యక్తపరుస్తున్నాయి. మీరు దాన్ని సరి చేసుకుంటే ఇది సెట్ అయిపోతుంది. ఇది లియో డైట్లో మాత్రమే ఉంటుంది. మీరు చెప్పిన ఒక డిసీజ్కి రీజన్ ఏంటి అనేది కేవలం లియో డైట్ మాత్రమే చెప్పగలుగుతుంది. మీరు బ్లడ్ టెస్ట్ చేయించక్కర్లేదు, మీరు క్యాప్సూల్స్ వాడక్కర్లేదు, నో మెడిసిన్, నో టెస్ట్. మీ సిమ్టమ్సే మీకు డయాగ్నోసిస్. మీరు తీసుకుంటున్నటువంటి ఆహారమే మీకు ఔషధంగా అవుతుంది. ఇది కేవలం లియో డైట్, యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు, ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. సూర్యోస్మితల్లి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream.
Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.